శ్రీమతి నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనకి జనవరి 29న చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని అంటున్నారు. ఎప్పుడు వచ్చింది? అనారోగ్య సమస్యలకి ఒక మంచి పరిష్కారం దీపం పెట్టుకోవచ్చండి. ఆ దీపం ఎలా పెట్టాలో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. నియమాలేంటి, పూజా విధానం ఏంటో తెలుసుకోబోతున్నారు. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. అందరూ కూడా తెలుసుకోవాలని నేను లైక్ ఇవ్వమంటున్నానండి. పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. మౌని అంటే సంస్కృతిలో నిశ్శబ్దం అని అర్థం. మౌని అమావాస్య నాడు మౌన వ్రతాన్ని పాటించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. మౌన వ్రతం పాటించడం వలన ఒక్కరోజు ఆయుష్ని పెంచుకోవచ్చండి. ఆయుష్ బాగుండాలి, అనారోగ్య సమస్యలు దూరం కావాలన్నా కానీ ఒక చక్కటి దీపం అయితే పెట్టుకోవచ్చండి. మనమైతే వీడియోలో తెలియకపోతున్నాను, అందరూ కూడా దయచేసి చూడండి. జనవరి 29న మనకి ముహూర్తం అయితే వచ్చేసిందండి. జనవరి 29న తిది జనవరి 28 ప్రారంభము 7:35 ప్రారంభమై 29 జనవరి 2025న సాయంకాలం 6:05 ముగుస్తుందండి. మౌని అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం, దానం చేయడం పవిత్రమైనదండి అని బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు. జనవరి 29న ఉదయం 5:25 నుంచి 6:19 వరకైతే బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. మౌని అమావాస్య నాడు నువ్వులు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తాయంట అండి. చొల్లంగి అమావాస్య నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వైద్య వీర రాఘవేంద్ర స్వామి అవతరించిన రోజండి. తిరువనంతపురంలో గుడి ఉందండి స్వామివారిది. చెన్నై దగ్గర తిరువనంతపురంలో ఆలయం కూడా ఉంది. ఆ ఆలయంలో స్వామివారి యొక్క అవతార పూజలు అమావాస్య రోజు, చొల్లంగి రోజు చేస్తారండి. ఆ రోజు ప్రత్యేకమైన దీపం కూడా పెడతారు. అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయండి. అది నేను వీడియోలో చూపిస్తాను. స్వామివారి పూజతో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చండి, ఉపశయం పొందవచ్చు. ఈ పూజ ఫలితం అలాంటిదండి. ఈ స్వామివారి విగ్రహం మీ దగ్గర లేనట్లయితే విష్ణుమూర్తిని కూడా ఆరాధించవచ్చు. చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే నువ్వులు కూడా దానం చేయొచ్చు. పితృదేవతలకు తర్పణాలు కూడా వదలొచ్చండి. ఎవరైతే ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి కోసము వెండి కడియం పూజలో పెట్టి ఆ తర్వాత వాళ్ళు ధరించేటట్టు మనము ఏర్పాటు చేసుకోవాలండి. అమావాస్య నాడు లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని కూడా మనము పూజలో తప్పకుండా పూజ చేసుకోవాలి. లక్ష్మీ సహస్రనామాలు కూడా జపించవచ్చండి. అమ్మవారి పూజ, విఘ్నేశ్వర స్వామి పూజతో మనం పూర్తి చేసుకోవచ్చు. ప్రత్యేకమైన దీపం కోసం ఇస్తే మనము బియ్యం పిండి తీసుకోవాలండి. స్వామివారికి ప్రత్యేకమైన దీపం పెట్టాలని చెప్పాను కదా, ఆ దీపం కోసం అయితే యాలకలు అలాగే కాస్త చక్కెర వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. పట్టేసుకొని ఇత్తడి ప్లేట్ అయినా సరే, రాగి ప్లేట్ అయినా సరే, ఎండి ప్లేట్ అయినా సరే, మనకి వీలు అంటే ఎంత చిన్న దాంట్లో అయినా సరే, పెద్ద దాంట్లో అయినా సరే ఇలా ప్రమిదంలాగా ముద్దలాగా చేసి ప్రమిద పెట్టుకోవద్దండి. ప్లేట్లో పిండి వేసి, పొడి పిండి వేసి ఇలా మనము దాంట్లో ఒత్తి పెట్టుకోవాలండి. ఆవు నెయ్యితో మనము పత్తొత్తి చేసి పెట్టుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు మౌనంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండి దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు. తులసి కోట దగ్గర ముగ్గు వేసి లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని చిత్రపటాన్ని పెట్టి ఎర్రటి పూలమాలను వేసి ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల విష్ణు అనుగ్రహాన్ని అమితంగా పొందవచ్చు. ఈ రోజు అసత్యము పలకరాదు, మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దలను, స్త్రీలను, పిల్లలను ఈ రోజు బాధించకూడదు. ఈ రోజు పగటిపూట నిద్రించకూడదు. రావి చెట్టు చుట్టూ నారాయణ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణం చేయడం వలన మంచి ఫలితం అయితే ఉంటుంది. అలాగే అక్కడ దీపారాధన చేసి విష్ణు అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవాలి. నల్ల నువ్వులు, వస్త్రము, ఉసిరికాయను దానం చేస్తే ఈ రోజు చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. స్వామివారి యొక్క గుడి గురించి తెలుసుకుందామండి. చెన్నై తిరువనల్లూరు శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి ఆలయం అయితే ఉందండి. ఈ ఆలయంలో అధిష్టాన దైవం వీర రాఘవేంద్ర స్వామి ఈ లోకంలో సకల జీవరాశులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడు. అతడి దివ్యమైన పాదాను సకల జీవులకు తక్షణ రక్షణ కలిగించడమే కాక ఆరోగ్యం నుండి కూడా ఉపశయం కలిగించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాడు స్వామి. ఇక్కడ ఉన్న వైద్య వీర రాఘవేంద్ర స్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహ జీవితంలో చిక్కులు విడదీయడము, ఆస్తులు, భూములు సమస్యల పోగొట్టి వంటివి మనకి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఎవరన్నా అక్కడ దగ్గరలో ఉంటే తప్పకుండా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి.
వెలిగించినాక మనము ఎక్కడ పడితే అక్కడ మనము దీన్ని వేయకూడదండి, చెత్తలో పడేయకండి, దోషం అయితే కలుగుతుంది. ఇది చూసుకోండి. తప్పకుండా దీపాన్ని అయితే వెలిగించాలండి. ఈ దీపాన్ని వెలిగించినాక మనము తర్వాత అంటే నెక్స్ట్ డే ఉంటుంది కదా, ఆ రోజు మనం దీపాన్ని తీసేసి ఈ ప్రమిదని తొలగించుకొని ఆ ఒత్తిని తీసేసేయాలండి. ఈ పిండిని మాత్రం మనం ఆహారంలో వాడుకోవచ్చు. లేదు మేము వాడలేకపోతున్నాము, వేస్ట్ మాత్రం చెయ్యకండి, ఎక్కడ పడితే అక్కడ చెత్తలో మాత్రం వెయ్యకండి అండి. కనీసము చీమలకైనా ఆహారంగా మనం తినిపిస్తే మన కోరిక తప్పకుండా నెరవేరుతాయండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళైతే తప్పకుండా మెరుగుపడతారు. ఇది నిజమండి. చాలా మంది అనుభవపూర్వకంగా మాత్రము ఈ పూజ చేసి ఫలితాన్ని అయితే పొందారండి. అందరికీ కూడా ఈ వీడియో అందించండి. చూడలేని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకోవాలండి. అందుకే నేను వీడియో చూడమని చెప్తున్నాను. దయచేసి పూజ అయ్యే వరకు మనం ఉపవాసం పాటించాలా అంటే పొద్దున్నే పూజ చేసుకుంటాం కదా, బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోండి. తప్పకుండా అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయి తీరిపోతాయి. వాళ్ళు అనుభవ ప్రకారంగా నేను చెప్పారండి, అందుకే చెప్తున్నాను. మనం స్వామివారికి నైవేద్యం వచ్చేసి పాలు పండ్లు నైవేద్యం సమర్పించుకోవచ్చు. పండు సమర్పిస్తే ఇలా తొక్క తీసి పెట్టండి అండి, తొక్కతో పెట్టకూడదు. కాస్త తొక్క తీసి స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవాలి. పరమాన్నమైనా సరే పాలైనా సరే మనం సమర్పించుకోవచ్చు. ఈ దీపము తప్పకుండా వెలిగించాలండి. ఆ రోజు పూజలో మాత్రం ఓం నమో నారాయణాయ నమః అని మనము 108 సార్లు అయితే మనము పారాయణం చేయాలంట. తప్పకుండా పాటించండి అందరూ కూడా. ఎటువంటి అనారోగ్య సమస్యలైనా విముక్తి కలుగుతాయండి. ఇది ఈ పూజ నేను ఊరికే చెప్పట్లేనండి, చాలా మంది చేసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పారు నాకు. అందుకే అందరికీ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నానండి. ఈ దీపం ప్రమిదని పిండిని కూడా మనము వ్యర్థంగా పడేయకుండా, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, ఆ దోషం అయితే తలుగుతుందండి. ఇది అందరూ గుర్తుంచుకోండి, అందరూ పాటించండి ఈ నియమాలైతే. విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవాలండి ఆ రోజు. విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాల పుస్తకాల్లో తప్పకుండా ఉంటాయండి. అందరూ కూడా చదువుకోండి. చదవలేని వాళ్ళు వినండి, కనీసం వినాలండి. ఓం నమో నారాయణాయ నమః అని 108 సార్లు అయితే చదువుకోండి. తప్పకుండా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. అందరికీ కూడా అనారోగ్య సమస్యలన్నీ తీరిపోవాలని ఈ వీడియో అందజేస్తున్నానండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మాత్రము ఎక్కడ స్కిప్ చేయకుండా. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహ కృష్ణ బాల గోపాల కృష్ణ భవ్యమంగ